అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు ఎన్నో ఇంటర్వ్యూలు మనమైతే చేస్తూ ఉంటాం గానీ, ఇది తప్పకుండా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే, ఈరోజు మన ముందున్న కళాకారులు, జనాల నుండి వచ్చిన కళాకారులు, జానపద కళాకారులు. జనాలు వాడే పదాలని జానపదాలుగా మార్చి, ఒక పాటలుగా మనకు అందిస్తూ, ఆనందింపజేస్తూ, మనల్నందరినీ అలరిస్తూ, అంతరించిపోతున్న ఈ కళలో ఒక కళాకారులుగా వాళ్ళెలా రాణిస్తున్నారు, మనందరం కూడా ఈరోజైతే తప్పకుండా తెలుసుకోవాలి. మరందుకే ఈరోజు మన ముందు జానపద కళాకారులు రాజశేఖర్ గారు అండ్ అలాగే కాటమయ్య అన్నలైతే ఉన్నారు. మరి అన్నలతో మాట్లాడి ఇంకా చాలా విషయాలైతే మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీతోని ఇలా కూర్చొని ఇలాంటి ఒక సంభాషణ పెట్టడం. తప్పకుండా అంతరించిపోతున్న కళలో ఒక కళాకారులుగా రాణించడం ఎంత కష్టం. ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ జానపద కళలను మేము ఎంచుకున్న చెక్క భజన కళలను చేయాలంటే చాలా కష్టమైతాంది. మేము బయట నేర్పించాలన్నా గానీ ఇప్పుడుండే ఈ డీజేలు గానీ, రికార్డ్ డాన్సులు గానీ ఎక్కడన్నా మేము చేయాలనుకుంటే ఈ జానపదాలను ఎక్కడే గానీ మమ్మల్ని ప్రోత్సహించలేదు. మేము ప్రోగ్రామ్ చేయాలన్నా ఏం చెక్క భజనలే, ఎందుకులే అనే చోటికి మాట్లాడుతున్నాం. మేము ఎంచుకునేది రామాయణం, మహాభారతం, జానపదం. మేము పాటలు పాడుకుంటూ, మేము తీరిక సమయాల్లో పిల్లలకు నేర్పించుకుంటూ, మేము ఈ చెక్క భజన ద్వారాగానే మేము పొట్ట నింపుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో వచ్చేసి ఏమైతుందంటే, కేవలం చెక్క భజన అనేది ఎక్కడో ఒక పల్లెటూరులలో మాత్రమే, చిన్న పల్లెటూర్లలో అది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే అస్సలు చెక్క భజన ఇష్టం ఉండదు. చెక్క భజన కావాలంటే డీజే మాదిరి ఉండాలా అని మమ్మల్ని ఎవరే గానీ ప్రోత్సహించడం లేదు. అన్న రాజశేఖర్ అన్న అయితే కొంచెం మాకు ఎక్కువగా పాటలుగా మాకు కనబడుతూ ఉంటారు. మీరు మాత్రం మాటల కన్నా చేతలతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, అసలు ఇలాంటి కళలోని ఎంత రాణించడం కష్టం అన్న. ఆ చేతుల్ని ఆడిస్తూ మమ్మల్ని అందరిని అలరిస్తున్నావు కాబట్టి మీ మాటల్లో 2 మాటలు. వీళ్ళు పాటలు పాడి స్టెప్పులు, అడుగులు అన్నీ వేస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంటుంది. ఆ చేతులు ఆటోమేటిక్‌గా తిరుగుతూనే ఉంటాయి సార్. ఇప్పుడు ప్రాక్టీస్ అంతా చేసుంటాం కదా! భజన ప్రాక్టీస్ అంతా పిల్లలకి నేర్పించుకుంటాం. కానీ ఎంత కష్టం అన్న. ఎందుకంటే చాలా కొంతమందే దీనికి ఆదరణ చూపిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడులో ఎందుకు? దీనికన్నా అన్న చెప్పినట్టు డీజేలున్నాయి. మనకేమో రికార్డింగ్ మ్యూజిక్స్ ఉంటది. పెద్ద పెద్ద సౌండ్‌లొచ్చే ఉంటాయి. వాటన్నిటికన్నా ఇది ఎంతో ఆనందాన్ని, హాయినిచ్చిన మనసుకి ఎవరు కూడా దీన్ని గుర్తించరు. సో అలాంటప్పుడు ఒక కళాకారుడిగా నీకేమనిపిస్తుందన్న? నాకిదే కడుపు నింపేది ఎక్కువ. దీనినే నమ్ముకున్నాను. సార్ పిలిచినా గానీ గురువులు పోతూనే ఉంటాయి సార్. అన్న రాజశేఖర్ అన్న అంటే మెయిన్‌గా అన్న. జానపద కళాకారులంటే ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే మ్యూజియంలో ఎళ్లి చూడాలన్నట్టు వందలాది మందిలో ఎవరో ఒకరిని అలా ఎంచుకోవాల్సొస్తుంది. అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారైపోతుంటుంది. ఎందుకంటే మొత్తం అంతా అడ్వాన్స్డ్‌గా మారిపోయి ఈ జానపద కళాకారులు కూడా మర్చిపోయి ఏదో అక్కడక్కడ పెడుతూ ఉన్నారు. అసలు సినిమాలోని ఎంతవరకు అవకాశం ఉందన్న జానపద కళాకారులకి అసలు? జానపద కళాకారులకు సినిమాలో అంటే చాలా తక్కువ అన్న. చాలా అంటే చాలా తక్కువ. మేము ఎంతవరకున్నా ఈ చెక్క భజన అనేది రాయలసీమలో మాత్రమే, రాయలసీమలో 4 జిల్లాలుంటే 4 జిల్లాల్లో మాత్రమే చెక్క భజన గుర్తించిన. వేరే అలా ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇట్లా తెలంగాణలో గానీ ఎక్కడే గానీ లేదు. ఫోక్ సింగర్స్ ఈ ముఖ్యంగా చెక్క భజన కళాకారులకు లేదన్న. చెక్క భజన కళాకారులలో నాకు వచ్చిన అవకాశం నేను యూట్యూబ్ ద్వారాగా నా చెక్క భజన ప్రోగ్రామ్ నేను యూట్యూబ్‌లో పెట్టడం ద్వారాగా నాకు ఒక అవకాశం క్రేజీ యాంట్ ప్రొడక్షన్ వాళ్ళు 2021 సంవత్సరంలో నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి డైరెక్టర్ పేకమేడల డైరెక్టర్ నీలగిరి గారు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ మూవీలో చెక్క భజన చేపించాలి అని చెప్పాడు. కానీ ఆయన ఏం చేశాడంటే మళ్ళీ నాతో కొన్ని సాంగ్స్ చెక్క భజన సాంగ్స్ పాడించి అందులో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఆ పాటని సినిమాలో పెట్టాడు. నాకైతే చాలా చాలా సంతోషము. ఆయన రుణం నేనైతే ఎప్పుడు తీర్చుకోలేను. అన్న అంటే ఒకప్పుడు నాటకం ఉన్నప్పుడు ఈ కళాకారులందరికీ చాలా మంచిగా అందరిని గుర్తించారు. అవును. సినిమా నాటకం అనేది ఎప్పుడైతే సినిమాగా మారిందో కళాకారులు కూడా తగ్గిపోయి సినిమా ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అవును. మరి ఈ మధ్యన తెలంగాణ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అవును. ఈ జానపద కళాకారులకి ఇప్పుడు ఏమైనా ఆ చొరవ గానీ ఆ స్పేస్ గానీ ఏమైనా ఉందంటారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో? చాలా తక్కువ అన్న. చాలా అంటే చాలా తక్కువ. గుర్తించలేదు. సాంగ్ పాడాము అయిపోయింది అంతే. అక్కడికి ఎండ్. తర్వాత అవకాశం అనేది మనం వేచి చూడాలి. అవకాశాల కోసం మనం వెతకాల. లేదంటే మేము పల్లెలకు పోయేసి మా చెక్క భజన మేము నేర్పించుకుంటుండాల. నేర్పించుకుంటే కానీ లేదన్న అసలు.
నేర్పించుకోవడానికి మేము పిల్లలకు నేర్పించాలన్నా కానీ ఊర్లలో మాకు ఎంకరేజ్మెంట్. ఇంతకుముందు మా డేట్లు ఖాళీ ఉండేవి కాదు అసలు. ఒక ఊర్లో నేర్పించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఊర్లోకి ఎప్పుడు వస్తారు మీరు, ఎప్పుడు వస్తారని మేము ఒక 2 months కానీ 3 months కానీ పిల్లలకు నేర్పించే వాళ్ళం. ఇప్పుడు అస్సలు లేదన్న, నేర్పించే ప్రోగ్రామ్స్లే లేవు. ఇప్పుడు ఎక్కడన్నా బయట ప్రోగ్రామ్ చేయాలంటే పిల్లలు లేరు, నేర్పించుకోవడం అంతా చదువుల మీద పడ్డారు. చదువు ఉండాలా, కళలు ఉండాలా, ఆటలు పాటలు ప్రతి ఒక్కటి ఉండాలి. ఇప్పుడు మేము పోయి అడుగుతాం అన్న, మేము నేర్పిస్తాము, మేము చెక్క భజన కానీ ఇట్లా నేర్పిస్తామంటే లేదలేనా మాకొద్దు అని అంటాం. ఖాళీగా ఉన్నాం అన్న. మా చెక్క భజన కళాకారుల్లో చాలామంది ఈ చెక్క భజనకే జీవనాధారంగా పెట్టుకొని ఉన్నారు. దీనివల్ల ఒక గురువుని నమ్ముకొని డప్పు మాస్టర్లు కానీ, క్యాషియో మాస్టర్, డోలు సిస్టమ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అంత ఏమే కానీ వాళ్ళకి ఆధారమే లేకోకుండా ఖాళీ ఉన్నారు. ఇది లేకోకుంటే తినే కానీ తిండి లేకుండా ఉంది. ఇప్పుడు వచ్చేసి పల్లెల్లో చూద్దామంటే ఎక్కడే కానీ నేర్పించే వాళ్ళు 100 మందిలో 2 నేర్పించే చాలా కష్టం ఉంది. 100 మంది మాస్టర్లలో 2 నేర్పించే గురువు ఉన్నాడంటే వాళ్ళకి చాలా అదృష్టం. ఇప్పుడు అస్సలు లేదన్న, ఎక్కడ నేర్పించుకోవాలన్నా కానీ అసలు చెక్క భజనలే జరగడం లేదు. చెక్క భజన జరగడం లేదు కాబట్టి ఇంకా వేరే పని చేసుకోలేము, దాని మీదే జీవనాధారం. వాళ్ళు నెలకు 10,000 12,000 జీతం ఇస్తుంటే ఆ జీతంతోనే పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ కానీ లేదు, చాలా అంటే చాలా తక్కువైపోయింది. నువ్వు ఇందాక ఒక మాట అన్నావు అన్న, ఇదే నా పొట్ట నింపుతుందని. ఇప్పుడు ఈ పొట్ట ఇది 3 పూట్ల సంపూర్ణంగా నింపుతుందా, లేకపోతే ఎలా ఉందన్న ఇప్పుడు పరిస్థితి? అప్పట్లో బాగా జరుగుతుండేవి, ఇప్పుడు లేవు సార్. ఖాళీగా ఉన్నాం, ఇంటి దగ్గర అందరం కూలి పని వెళ్తున్నాం. అప్పుడు ఖాళీ లేకుండా డైలీ పోతుంది భజన. ఓ భజన అయిపోతే ఇంకో భజనకి అలా పోతూనే ఉంటాయి. ఇప్పుడు అస్సలు లేవు సార్, తగ్గిపోయినాయి. అసలు ఏ వయసులో నువ్వు అది పట్టుకోవడం జరిగిందన్న? నీ ప్రయాణం ఎలా జరిగింది దాంతో? చిన్నప్పుడు అంటే బాగా నేర్చుకున్నా సార్. నాకు ఇది అంటే పిల్లప్పుడు అంటే జీతాలు ఉన్నాను, అక్కడ ఇక్కడ చేశాను, దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు వెళ్ళాను సార్. దీన్నే నమ్ముకున్నాను, పోతూనే ఉన్నాను సార్. ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు భజన లేక ఖాళీ ఇంటికాడ ఉన్నా సార్. మీకు ఎప్పుడైనా బాధ వేస్తుందన్న? ఎందుకంటే ఇప్పుడు అందరూ అడ్వాన్స్డ్గా మారి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మంచి స్కూల్కి పంపించాలి, మంచి కళలు నేర్పించాలి అనుకుంటారు. డ్యాన్స్ అంటారు, మ్యూజిక్ అంటారు, వాళ్ళు పియానోస్ ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ ఈ ఓల్డ్ ట్రెడిషన్ ఎవరు నేర్చుకుందాం, మన మట్టి నుంచి వచ్చింది ఎవరు నేర్చుకుందాం అని అనుకోరు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా చెప్తారన్న? ఇఫ్ ఇన్ కేసు ఎవరికన్నా నేర్పించాలి అనుకుంటే వాళ్ళని ఎలా కన్వే చేస్తారు మీరైతే? నన్ను నమ్ముకొని వస్తే నేర్పిస్తాను సార్ నేనైతే. అని ఇప్పుడు లేవు సార్, అంతా మూల పడిపోయినాయి. శేఖరన్, అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది జానపద కళాకారుడిగా? మీ కుటుంబ నేపథ్యం కానీ అసలు ఇందులోకి వచ్చింది? అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయ కూలీలు అన్న. నాన్న రెవెన్యూలో విఆర్ఏగా జాబ్ చేస్తూ ఉండేవాడు. నేను వచ్చేసి డిగ్రీ వరకు చదివాను. చదివిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్ పెట్టుకుని డ్రైవర్గా ఉంటే ఆ వెహికల్ అమ్మిన తర్వాత మా నాన్నగారికి కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే మా నాన్నగారి జాబ్లోకి నేను పోయినాను. పోయిన తర్వాత 2012 సంవత్సరంలో మా గ్రామంలో ఈ చెక్క భజన నేర్చుకోవాలా అని ఒక టీం 24 members టీం ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన తర్వాత నన్ను దాంట్లోకి నేనే యాడ్ అయ్యాను. యాడ్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత మా గురువు గారు దుగ్గుపల్లి వెంకటరమణ గారని మా విలేజ్ పక్కలోనే ఒక 20 kilometers దూరంలో ఉంటారు. ఆయన దగ్గర నేను ఒక 3 months నేర్చుకున్నాను. 3 months నేర్చుకున్న తర్వాత నేను ఇంతకుముందు కాలేజ్ లెవెల్లో కానీ మా ఊర్లో గ్రామాల్లో కానీ నేను ఒక సాంగ్స్ దేవుని భక్తి పాటలు కానీ కాలేజ్ లెవెల్ సినిమా పాటలు కానీ పాడుతూ ఉంటే నన్ను చాలామంది మా స్కూల్లో టీచర్స్ కానీ మా గ్రామస్తులు కానీ చాలా ఎంకరేజ్ చేశారన్న. ఎంకరేజ్ చేసిన తర్వాత నేను నేర్చుకున్నాను. మా గురువు గారు వెంబడి ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా కానీ 100 kilometers 60 kilometers ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా మా గురువుగారు నాకు చెప్తా ఉంటే నేను వెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఒక్క సాంగ్ ఇస్తే బాగుంటుందని 5 hours 4 hours ఎదురు చూసుకుంటూ ఉండి ఒక సాంగ్ ఇస్తే పాడి నేను మా గురుగారు ఎంత చేతిలో పెడితే అంత తీసుకొని వచ్చి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 2012లో స్టార్ట్ చేశానన్న. 2012లో స్టార్ట్ చేసి 2014 వరకు అందరి గురువుల వెంబడి నేను పోయి నేర్చుకున్నాను. 2014లో నా డప్పు మాస్టర్ లక్ష్మీనారాయణ కీర్తిశేషులు అన్న, ఆయన చనిపోయినాడు. నా గురువుతో పాటు నా గురువు ఎంతో, నా గురువు కంటే ఎక్కువ ఆయన ఉన్నాడు. నన్ను ముందుకుండి నువ్వు ఎక్కడన్నా కానీ నేర్పించు, నేను నీకు తోడుండా అని నన్ను వెనకుండి నడిపించి మా గ్రామంలోనే ఫస్ట్ నేను ఒక టీం ఏర్పాటు చేసి ఒక
26 మెంబర్స్కి నేర్పించడం జరిగిందన్న. నేర్పించినాక ప్రతి ఒక్క చోటికి ఆయన నాకు తోడుండి వచ్చి ప్రతి ఒక్క చోట నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినా నేను ఉంటాను నీకు. ప్రోగ్రామ్స్ కానీ ఏవి కానీ, నేను ఒక పాట ప్రోగ్రాంలో పాడాలంటే ఆయన చెవులో చెప్తేనే నేను పాడతా. కానీ ఆయన వచ్చేసి 2022లో చనిపోయినాడు అన్న, యాక్సిడెంట్ అయ్యి. నేను సినిమా సాంగ్ పాడిన తర్వాత పాడాము, ఇంకా రిలీజ్ కాకనే ఆయన చనిపోయినాడు. నన్ను ముందుండి నడిపించినాడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన లేని లోటు డప్పు కాటమయ్య అని ఆయన శిష్యుడే. ఆయన వీడియోస్ అన్ని చూసుకుంటూ నేర్చుకున్నాడు. ఆయన ఇంట్లో చూసుకుంటే నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీ గురువుగారితో మీకున్న అనుబంధాన్ని అసలు మాటల్లో చెప్పలేండి. ఆ. కానీ అసలు కాటమయ్య అన్న ఇప్పుడు దాన్ని ఎలా తీర్చగలిగారు? ఎందుకంటే ఒక డప్పు మాస్టర్ ఇప్పుడు ఆయన మీ పక్కన ఉన్నారు కాబట్టి ఈయనతో ప్రయాణం ఇప్పుడు ఎలా ఉంటుంది? ఈయనతో ప్రయాణం అంటే ఈ మధ్య 1 year అవుతుంది అన్న. ఇతనితో చేయబట్టి 1 year అవుతుంది. ఆయన అంటే నాకు ఎప్పటి నుంచి ఆయన తోడుండి నన్ను ముందుండి నడిపించినాడు అనమాట. నన్ను చాలా ముందుండి నేను ఏ పాట పాడాలన్నా ఆ పాట ఎంచుకుంటాడు. ఆయన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నా గురించి బయట వాళ్ళతో చెప్పుకొని సంతోషపడినాడు. కానీ నువ్వు ఇట్లా ఉండవు అని ఎప్పుడూ చెప్పండి లేదు. నా గురువు, మళ్ళీ నాకు విద్య నేర్పిన గురువు దుగ్గుపల్లి వెంకటరమణ గారు కానీ గురువు మాదిరి కానీ ఫ్రెండ్ మాదిరి ఉంటాడు. ఇప్పటికి కానీ ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడో భుజం మీద చేసుకొని మాట్లాడతాం. కానీ వేరే ఏం లేదు. అంత బాగుంటాడు. నాకు 10th క్లాస్ వరకు, నేను 6th నుండి 10th క్లాస్ వరకు శ్రీకాకుళం ఆయన మాకు కడప జిల్లా పార్నపల్లిలో నేను 6th to 10th టైప్ చేసినాను. అక్కడ రవికుమార్ అని పీఈటీ మాస్టర్ ఉన్నాడు. ఆయన నాకు సాంగ్స్ పాడే దాంట్లో మంచి ఎంకరేజ్. ఆయన ఒక ఫస్ట్ పాట పాడాడు, రాశాడు. ఆయన పాడిన పాటే నేను అదే స్కూల్లోనే నేను 5th క్లాస్లో నేను నేర్చుకొని ఆర్డిటి కల్చరల్, అనంతపురం జిల్లాలో ఆర్డిటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారన్న. ఆర్డిటిలో టీచర్గా శేషం నాయుడు అనే అన్న ఉన్నాడు. ఆయన దగ్గర పోయి పాట రాపించుకొని వచ్చాడు. ఆ పాట నేను పాడా. మళ్ళీ 6th క్లాస్లో పాటల పోటీ పెట్టినప్పుడు ఆయన ముందర ఆ పాట పాడింటే ఆయన షాక్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు మా పీఈటీ మాస్టర్. ఇప్పటికీ అది చాలా నాకు ఫస్ట్ పాట అన్నది. డప్పు మాస్టరు రాజశేఖర్ అంటే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నట్లు, ఒకరు పోయినారు అన్న. ఇప్పుడున్న చాలా మందికి మీరు చెప్పినట్టు చెక్క భజన అన్న, జానపద కళాకారులు ఆ కళ గురించి చాలా తెలియదు. కానీ మీరు చెక్క భజనలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు అది ఎలా ఉంటుంది, ఎలా ప్లే చేయాలి, మా ఆడియన్స్ కోసం ఏదన్నా ఇన్ కేస్ దాని మీద తెచ్చుంటే. చెక్క భజన అంటే చెక్కలన్న. ఈ చెక్కలు, ఆ డప్పు, ఇవే మాకు జీవనాధారం. ఇవే అన్నం పెట్టేదన్న. మేము వచ్చేసి నేను మాస్టర్ అయిన తర్వాత 2 నెలలు కానీ 3 నెలలు కానీ పిల్లలకు నేర్పిస్తామన్నా. నేర్పించిన తర్వాత గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండి సాయంత్రం తీరిక సమయాలలో అంతా పనికి పోయి వస్తారన్న. పనికి పోయి వచ్చిన తర్వాత 7 నుంచి 8:30 వరకు ఈ చెక్క భజన పిల్లలకు మేము నేర్పిస్తాం. పిల్లలు పెద్దలు అంతా నేర్చుకుంటారన్న. నేర్చుకున్న తర్వాత 2 నెలలు కానీ 3 నెలలు కానీ నేర్చుకున్న తర్వాత ఒక గజ్జల పూజ అనేది ఒక ప్రోగ్రాం పెడతామన్న. ఒక పండగ మాదిరి సెలబ్రేషన్ చేస్తాం. సీతమ్మ వారు పర్ణశాల కట్టినట్టు మేమంతా చుట్టూ పర్ణశాల కట్టి ఒక్క పొద్దుతో పిల్లలకు పొద్దున ఒక్క పొద్దుతో ఉండి పిల్లలకు గజ్జ కట్టి 10-11 వరకు ఆడిస్తామన్న. ఆడించిన తర్వాత నైట్ 8కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ పొద్దు పుట్టేటప్పుడు వరకు ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. పిల్లలు ఇంటికి పోరు, అక్కడే ఉంటారు. ఇంటికి పోయేటప్పుడు ఇంట్లోకి పోయి ఎర్రనీళ్ళు దిగదీసి కొబ్బరికాయ కొట్టేసి దిష్టి పోవల్ల అప్పటికి ఆ పిల్లలకు. వాటితో మేము చెక్క భజన ఆ ఊర్లో నేర్పించేది బంద్ చేస్తాము. నెక్స్ట్ మేము వేరే ఊర్లో నేర్పించుకునే మళ్ళీ పోతాం. అసలు ఇప్పుడు ఇది ఎలా ప్లే చేస్తారన్న? అసలు అదేమైనా మా గురించి చూపిస్తే. ఒక చిన్న పాటతో తప్పకుండా అన్న. ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు, ఆ కృష్ణుడి మీదే కదా. ఎదుకుల నందన రారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా, ఎదుకుల నందన రారా
ముఖ్యంగా నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే అన్న. మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఇక్కడ వాయిస్తున్నారో ఆయన అంత పర్ఫెక్ట్ గా వాడుతారు. దీని వెనకాల ఏదన్నా ఉంటుందన్న మీ ఇద్దరు కూర్చొని ఈ విధంగా వాయించుదాం, ఈ విధంగా ఈ పాటకి ఎలా పాడి లేదన్న, పిల్లలు ఆడేటప్పుడు కానీ మేము ఎంత ఫాస్ట్ ఇది కొడితే అక్కడ డప్పు అదే ఫాస్ట్ అయిపోతుంది, అవును. అదే ఫాస్ట్ మీద పిల్లలు ఆడతారండి. అవును. ఇది స్లో అయితే అక్కడ స్లో అవుతుంది, పిల్లలు స్లో అవుతారు. బయట చూసే వాళ్ళకు మంచి ఊపు రావాలంటే అవును. ఇది ఫాస్ట్ పడాలి. అవును. ఇది ఫాస్ట్ పడిన తర్వాత మనం ఎంత కానీ ఈ డప్పును పిల్లలను ఫాస్ట్ ఆడమంటే ఆడాలన్నా, మనం కొట్టే దాంట్లో ఫాస్ట్ ఆడినామంటే వాళ్ళు ఫాస్ట్ ఆడాలి. ఇప్పుడు చూద్దామన్నా ఒకసారి ఫాస్ట్ పడతాను. ఓకే. ఇది పోయే కొద్దీ పిల్లలు కానీ అదే స్పీడ్ ఆడతారు. ఒక బుల్లెట్ ట్రైన్ దూసుకున్నట్టు ఉంటారు. అసలు అద్భుతంగా ఉందన్న. అసలు ప్రతి పిల్లవాడు ఆటోమేటిక్ తన కాలు కదపకుండా ఉండలేదు ఎవరైనా కూడా. ఇది కొడతా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. వాళ్ళ చేతుల్లో కానీ ఇదే ఉంటుంది అన్న. వాళ్ళు కానీ ఇప్పుడు ఎంతమంది అయితే ఆడుతున్నారో వాళ్ళు ఇదే చెక్కలే తీసుకొని ఉంటారు. వాళ్ళు సేమ్ ఇదిగా చెక్కలు కొడతానే ఉంటారు. అదే స్పీడ్ తిరుగుతూ ఉంటారు అన్న. మంచిగా కృష్ణుడి మీద ఒక పాట పాడడం జరిగింది. కానీ నీ పాట ప్రయాణం మొదలుపెట్టిన ఆ పాట ఏమైనా గుర్తుంటే దాంతో ఏమైనా మొదలు పెడదాం. అందరు ప్రశంసలు ఇచ్చారు కదా ఆ పాట. అది ఎప్పుడే కానీ నేను చెక్క భజనలో యూజ్ చేయలేదన్న. చెక్క భజనలో యూజ్ చేయలేదు. నేను స్కూలు కాలేజీలోనే వాడినా కానీ వేరే దగ్గర ఎప్పుడు పాడలేదు. ఏ పిల్ల వస్తావు పిల్ల, ఏ పిల్ల పోతావు పిల్ల, ఏ పిల్ల వస్తావు పిల్ల, ఏ పిల్ల పోతావు పిల్ల, నీది మీద నాది మనసు, నీది మీద నాది మనసు, ఏ పిల్ల వస్తావు పిల్ల, ఏ పిల్ల పోతావు పిల్ల. మా ఊరి పక్కలోనే ఒక విలేజ్ ఉంటుందన్న. ఆ విలేజ్ మీద కల్లూరికి నువ్వు పోతే మామ, కాటుక డబ్బీనే తీసుకొని రావోయ్ మామ, హోయ్ కాటుక పెట్టి చూడు కన్ను కొట్టి చూడు, కాటుక పెట్టి చూడు కన్ను కొట్టి చూడు, నీది మీద నాది మనసు, నీది మీద నాది మనసు, ఏ పిల్ల వస్తావు పిల్ల, ఏ పిల్ల పోతావు పిల్ల. సూపర్ అన్న. ఇంత చక్కని సాహిత్యాన్ని ఏ విధంగా అసలు పొందపరుచుకుంటారు? ఇప్పుడు నువ్వు రీసెంట్ గా రాసిన పేకమేడల్లో గాని అన్న. అది కూడా ఎంత అందంగా ఉంటుందో. ఒక ఆడపిల్ల భావం గాని, ఆమె బాధ్యతలు గాని, ఆమె పరిస్థితులు గాని ఒక్క పాటతోని జనాలందరికీ అర్థమవుతుంది, ఎవరైతే సాహిత్యాన్ని బాగా వింటారు. అసలు మీరు ఆ సిచ్యువేషన్ లో ఎలా రాయడం జరిగింది ఆ పాట గురించి? అన్న పాట వచ్చేసి నేను రాయడం కాదు కానీ అన్న, నేను ఆడిషన్కి వచ్చాను. మా స్మరణ్ సాయి గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చానన్న. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ టీమ్ డైరెక్టర్ గారు నాతో సాంగ్స్ పాడించుకుంటున్నారు. దగ్గర దగ్గర ఒక 30 సాంగ్స్ పాడానన్న. 30 సాంగ్స్ మా చెక్క భజనలోటి పాడాను. పాడిన తర్వాత ఏమైందంటే డైరెక్టర్ గారు చెప్పారు, లేదు మాస్టర్ గారు స్లోగా ఉండాలి, ఫస్ట్ స్లోగా పిచ్ అవ్వాలి, ఉన్నట్టుండి హై పిచ్కి వెళ్ళాలి పాట, అదైతే ఏదందో మీ చెక్క భజనలో స్టార్ట్ చేయండి అన్నాడు. అన్నప్పుడు నాకు మా చెక్క భజనలోనే ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. అన్న కీర్తిశేషులు అన్న చెప్పాడు, లక్ష్మీనారాయణ గారు, అత్తంటే తొక్కుడు కొయ్య, మామంటే మంచం కొయ్య, మొగుడంటే మోసం కొయ్యమ్మా, ఓయమ్మా అలివి గాని మొగుడే వీడమ్మా, అమ్మోయమ్మా అమ్మోయమ్మా అలివి గాని మొగుడే వీడమ్మా. ఎర్రంగా ఉన్నాడాని ఎరికోరి చేసుకుంటే, ఆస్తంతో వస్తాదాని ఆశపడి చేసుకుంటే, చేసుకున్న పరమేముందమ్మా, ఓయమ్మా అలిగాని మొగుడే వీడమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో అలిగాని మొగుడే వీడమ్మా. ఈ పాట పాడానన్నా. ఈ పాట పాడింటే వెంటనే డైరెక్టర్ గారు లిరిక్ రైటర్ భార్గవ కార్తిక్ అన్న అన్నను పిలిచాడన్న. అన్నను పిలిచి ఈ పాట చేస్తున్నాము, దీని గురించి రాయమన్నాడు. అన్న కొద్దిగా టైం తీసుకున్నాడు. టైం తీసుకొని పాట రాశాడన్న. పాట రాసి నాకు స్వరం సాయి గారు పెట్టారు. పెట్టిన తర్వాత నేను ఆ పదాలు చదివితేనే అప్పుడే అనుకున్నానన్న, ఒక ఆడపిల్ల జీవితం మా
పక్క ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎలా జరుగుతుందో మా ఇంట్లోనే అనుకున్నా ఎట్లా జరుగుతుందో అదే సిచ్యువేషన్లో ఆడపిల్ల గురించి పాట రాశాడు. ఇది మంచి సక్సెస్ అవుతుంది అని అనుకున్నాను. ఈ పాట పాడగా నాకు చాలా అదృష్టం అని భావించానన్న. భావించి నేను వచ్చేసి ఇక్కడికి వచ్చి పాట పాడడం జరిగింది. నాకైతే డైరెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ అన్న. డైరెక్టర్ గారు కానీ ఎంటైర్ టీం అంతా సపోర్ట్ చేసి నాతో పాట పాడించారు. వన్ డే హై పిచ్ అన్న, 6:30లో కానీ పాడతా. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు నిలబడుకొని పాడుతూనే ఉన్నా. మళ్ళీ మరుసటి రోజు ఎలాగండి మీరు పాడతారా పాడలేరని, నా 5:30కి కానీ రండి వచ్చేసి పాడతాను. మా టీం కానీ మా క్యాషియో మాస్టర్, డప్ మాస్టర్, డోల్ మాస్టర్, మా ఫ్రెండ్ చాలా సపోర్ట్గా ఉండి నాకు పాటలో మంచి ప్రోత్సహించారని. అన్న ముఖ్యంగా ఆయన గురువు వీడియోలు నువ్వు చూస్తూ మెల్లగా నువ్వు నేర్చుకొని ఇప్పుడు ఆయన ఎంతో మందికి గురువై ఎంతో మందికి విద్యార్థులను తయారు చేయడం. అసలు మీ ప్రయాణం ఎలా ఉంటుంది శేఖర్ అన్నతో? మీ ప్రయాణం చాలా బాగుంటుంది సార్. అన్నతోనూ ఎక్కడ అన్న పిలిచినా కానీ నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఖచ్చితంగా అది ఎగరగొట్టుకొని అన్నకు వెళ్తా. అట్లా ఆయన అంటే చాలా నాకు ఇష్టం సార్. శేఖర్ అన్న దగ్గర ఒక కళాకారుడిగా మీకు బాగా నచ్చేది ఏంటన్న? ఆయన వల్లంగా 10 మందికి నన్ను బాగా పరిచయం చేశాడు సార్. బాగా ఆయన బాగా హుషారు, బాగా పాటలు పాడడము, ఆడియడము బాగుంటుంది సార్. అన్న ఇప్పుడు వీలుంటే డప్పుల్లో అసలు ఎన్ని రకాలుగా మనం కొట్టచ్చు అనేది ఏదైనా కొన్ని నీ వంతు చూపిస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాం. అద్భుతం అన్న, అద్భుతం. అసలు దీని మీద నువ్వు ఎంతవరకు సాధన చేస్తూ ఉంటావు అన్న? ఇంకా కొత్త ఏమన్నా నేర్చుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్, నేర్చుకోవచ్చు. ఆయన పాటలు వాడేదాన్ని బట్టి కొత్తవన్నీ నేర్చుకుంటాను అన్న. ఇప్పుడు మీ ప్రయాణం ఎలా ఉందన్న? ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్ మేడల్లో మంచి పాట రాసి దీన్ని కొంచెం జనాలు తెలిసేలా చేశారు ఈ చెక్క భజన్ని ఒక పాట ద్వారా. ఇప్పుడు ప్రయాణం ఎలా ఉంది సినిమా అనే ఈ ఇండస్ట్రీలో? అంటే ఏం లేదన్న, పాట రిలీజ్ అయింది, అయిపోయింది. నేను మా ఊర్లో నేను డ్యూటీ వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. అక్కడక్కడే ఉందన్న. ఏమన్నా వస్తే చేయాలి, అవకాశం వచ్చే చేయాలని. అంత తప్పితే అవకాశం రాకుంటే మామూలుగా మేము ఎక్కడన్నా కానీ వెతకాలి, మేము నేర్పించడానికి వెతుక్కొని చేసుకుంటా. ఈ చెక్క భజననే నమ్ముకోనుంటే చాలా కష్టం అన్న. నమ్ముకోలే, జీవితాన్ని ఇచ్చింది, జీవితం తీసేస్తుందేమో భయం అవుతుంది. లేదన్నా, మాకు బయట ఏం చేసేకి లేదు, దీని మీద ఆధారపడి లేకోకుండా వేరే పని ఏదైనా చేసుకోవాలని అందుకోసం వ్యవసాయం చేసుకుంటాను. అన్న, జానపద కళాకారులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కానీ సపోర్ట్ కానీ లేదంటారా? ఏం లేదన్న. 60 above 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పెన్షన్ ఇస్తాను. అది పెన్షన్ మామూలు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అది వస్తుంది కదా, అలాగే వస్తుంది. కానీ మా వాళ్ళకి ఏమీ లేదన్న. చెక్క భజన కళాకారులు కళాకారులు అనే వాళ్ళకు ఎటువంటి ఆదరణ ప్రభుత్వం నుంచి లేదన్న. అదే కాకుండా మేము ప్రోగ్రామ్ చేస్తాము, నైట్ అయిపోయిన తర్వాత 1 గంట 2, 3, 4 ఏ టైం ఉన్నా కానీ మేము మళ్ళీ ఇంటికి పోవడం, మధ్యలో ఏం జరిగినా కానీ ఏది లేదన్న. అలాగేనా ఆయన చనిపోయినది కానీ మా అన్న లక్ష్మణ్ ప్రోగ్రాంకి పోయి వచ్చేటప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పోవాలా, నైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, పోవాలా రావాలా. మేము ప్రోగ్రామ్ చేసుకునేది కాక పిల్లల్ని జాగ్రత్తగా తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు సేఫ్ ఉంటేనే మేము సేఫ్ అన్నాం. అలా కళాకారులుగా మీరైతే మనసు చంపుకొని డబ్బు రాకపోయినా ఈ కళను వదలలేక ఇందులో ఉండొచ్చు, కానీ కుటుంబం ఎలా వింటారన్న? సొంత కుటుంబమే కొన్నిసార్లు డబ్బులు సరిపోక మిగతా కుటుంబాలు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఈ కళను నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్తారన్న వీటికి? నేనంటే అన్న చెక్క భజననే నమ్ముకోకుండా మా నాన్నగారు విఆర్ఏగా చేస్తారన్న. ఆ విఆర్ఏ వచ్చిన జీతంలో 10,800 జీతం వస్తుంది. ఆ జీతంతో సంసారం చేసుకుంటాను. చెక్క భజనతో వచ్చిన డబ్బులతో సంసారం చేయాలంటే చేయలేం, కష్టం. అమ్మ రోజువారి కూలి, అమ్మ దాంతో సంసారం గడుపుతూ ఉంటుంది. నాకొద్ది నేను ప్రోగ్రామ్స్ ఉంటే
నెలకో 2 నెలలకో ప్రోగ్రామ్ ఉంటే, ఒక ప్రోగ్రామ్ ఉంటే అంతో ఇంతో డబ్బులు మిగిలితే దాన్ని నేను మిగిలించుకునేది కాకోకుండా ఎంటైర్ టీం క్యాష్, డోలు, డప్పు, నాకు 10 రూపాయలు మిగిలిందంటే వాళ్ళకు మంచిగా 2 రూపాయలు అనే వల్ల వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు అని అట్లా ఉన్నాం. కటమేనా మీ జీవితంలో కుటుంబం నుంచి వాళ్ళు ఆనందపడే ఆ సిచ్యువేషన్ ఏంటి? బాగా బాధపడిన ఏదైనా ఉందా ఇలాంటివి? బాధలు అయితే ఉన్నాయి సార్. ఈ ముసలోని మాదిరి డప్పు కొట్టే పోతావు, ఎందుకు పోతావు, పనికి వెళ్ళు, ఎక్కడ చూసుకో అని తిడతారు. కానీ నేను దీన్ని నమ్ముకున్నా కాబట్టి పోతూనే ఉంటాను సార్. ఎవరేమనుకున్నా కానీ పోతూనే ఉంటాను. ఎప్పుడైనా కానీ పోతుంటాను. నైట్ పూట్లో అయిపోయినాక వస్తుంటాను ఇంటికి. బాగానే జరుగుతుంది సార్. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందితే బాగుంటుంది అనుకుంటున్నా కళాకారులకి? ఇది సార్ ఏమి వయసు ఉండాలంటున్నారు కానీ ఇది రావడం లేదు సార్ నాకు. మీకు అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం వస్తే ఇది ఇంకా బతుకుతుంది అంటాం? 10 మందికి ఎలా తెలుస్తుంది? కళాకారులను గుర్తించి స్కూళ్ళల్లో ఎలాగైతే సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్రతి ఒక్క సబ్జెక్టు పెడుతున్నారు కదా, పెట్టేటప్పుడు ఒక మండలంలో 2-3 మాస్టర్స్ ఉన్నారు. ఆ స్కూళ్ళల్లో ఒక్క 1 అవర్ పిల్లలకు ఆటపాట నేర్పిస్తే చాలా బాగుంటుంది కదండి. నాదైతే నా ఆలోచన. స్కూళ్ళల్లో కానీ నేర్పించి పిల్లలకు ఒక 1 అవర్ గేమ్స్ పీరియడ్ పెడుతున్నారు కదన్న. ఆ గేమ్స్ పీరియడ్ టైంలో మాకు ఒక అవకాశం ఇస్తే మేము కానీ వాళ్ళకు నేర్పించిన వాళ్ళం. డబ్బుతో ముఖ్యం కాదన్న, డబ్బు ముఖ్యం కాదు, వాళ్ళు ఎంత ఇచ్చినా ఓకే మాకు. ఇప్పుడు నేర్పించడానికే లేదన్న, ఎక్కడ నేర్పించేకి లేదు. అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో చెక్క భజనకు చాలా మంచి పేరు ఉందన్న. డీజేలకు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు కానీ మా చెక్క భజనకు పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే భక్తి పాటలు పాడతాము, చాలా ఇనసొంపుగా ఉంటుందని ఉంటుంది. కానీ నేర్చుకునేవాళ్ళు లేడు, ప్రోగ్రాం పెట్టించేవాళ్ళు లేడు. ఎక్కడో పెట్టిస్తారు, పెట్టించిన తర్వాత నైట్ 1 గంటకు 2 ప్రోగ్రాం అయిపోతుంది. ఆ డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెయిటింగ్ చేయాలి. ఆయన ఫుల్ పేమెంట్ ఇస్తాడో తెలియదు, ఈడో తెలియదు. అయిపోయిన తర్వాత మీరు అది బాగలేదు, ఇది బాగలేదు అని డబ్బులు పట్టుకుంటారు. కానీ మేము వచ్చిన వాళ్ళకు ఇవ్వకోకుండా ఉండలేము. చాలా ఫేస్ చేస్తామన్నా. చివరిగా ఇంకా ఈ చెక్క భజనతోని అసలు ఎన్ని రకాలుగా మనం వాయించవచ్చు దీన్ని, ఎలా ఆడొచ్చు దీంతో? ఈ చెక్క భజనలో ఫస్ట్ మేము నేర్పించేది చేసే స్లోగా చెప్తామన్నా. స్లోగా వచ్చేసి ఒక రామాయణం ఈ చెక్క భజన సీతారామ చెక్క భజన, సీతారామ చెక్క భజన అంటారు ఈ చెక్క భజనని. ఫస్ట్ కానీ మేము పాడేది కానీ రాముని పాటలే, శ్రీరాముని పాటలే పాడతాము. మహాభారతం, జానపదం. మధ్యలో ఇప్పుడుండే యూత్కు ఈ ఫోక్ సాంగ్స్ కానీ ఇప్పుడు మా వాళ్ళు అంతా నేర్చుకొని అవి కానీ పాడతాను. స్లోగా వచ్చేసి స్లోగా పాడతామన్న. ఒక శ్రీరామచంద్రుడు తండ్రి మాటను జవదాటగా అడవులకు పోయేటప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాడు. పోయి వచ్చదామయ్యా జనక మొక్కదాను, పోయి వచ్చదామయ్యా తండ్రి నిన్ను విడానాడి, పోయి వచ్చదామయ్యా. వందనామయ్యా ఓ గురువర్యా, వందనామయ్యా ఓ గురువర్యా, వందనామయ్యా నీ పాదాల వినాములకు పోయి వచ్చరామయ్యా. సౌమిత్రి ముగ్గురు తల్లులకు మృదముతో వందనాలు, పోయి వచ్చరామయ్యా. ఇలా స్టార్ట్ చేస్తామన్నా. శ్రీరామచంద్రుడు అడవులు పోయేటప్పుడు తండ్రికి, గురువుకు, తల్లికి, అక్కడ ఉన్న స్నేహితులకు చెప్పుకుంటూ పోతుంటాడు. అదేవిధంగా లవకుశలు, సీతమ్మ తల్లి అడవులలో లవకుశలను జన్మనిచ్చినప్పుడు వారు ఏడుస్తూ ఉంటే తత్వగీతం పాడతారన్న. ఆ పాట కానీ ఆ సీతమ్మ తల్లి ఆ లవకుశలతో ఏ విధంగా అంటారంటే, అన్నాయేడావకురా అన్నాయేడావకురా, ఏడిస్తే నీ కనులా
లీలాలు రాలునయ్యా లీలాలు రాలిదే నే చూడాలేనయ్యా అన్నాయేడావకురా నువ్వు అన్నాయేడావకురా ఏడిస్తే నీకల్లా నీలాలు రాలునయ్యా ఏడిస్తే నీకల్లా నీలాలు రాలునయ్యా లాలి అలాలి లాలి లాలి అలాలి లాలి ఏడిస్తే నీకల్లా నీలాలు రాలునయ్యా ఏడిస్తే నీకల్లా నీలాలు రాలునయ్యా ఉండేదే కారడవినే పండేదే చిగటడవి ఉండేదే కారడవినే పండేదే చిగటడవి జోలాలు పాడుటకు దాదులు లేవయ్యా జోలాలు పాడుటకు దాదులు లేరయ్యా ఓ లాలి అలాలి లాలి ఓ లాలి అలాలి లాలి లాలిజో నెత్తిన కిరీటం నిలవంగా నామమురా నెత్తిన కిరీటం నిలవంగా నామమురా ఉన్నమి నాటి చంద్రుడా నువ్వు నా తండ్రి ఎడవకయా ఉన్నమి నాటి చంద్రుడా నా తండ్రి ఎడవకయా ఓ లాలి అలాలి లాలి ఓ లాలి అలాలి లాలి ఇలా పాడతానంటాను ఏదన్నా ఎవరి గురించి పాడమన్నా దాన్ని అట్లే అనుకుంటాము ఎవరి గురించైనా చెప్తానే వేరే ట్యూన్ చేసుకొని ఆ పాట పాడుతూనే ఉంటాము నేను నేర్పించేటప్పుడు నేర్జంపల్లి అని ఒక విలేజ్ ఉంది ఆ పిల్లలు నాకు చాలా ఫుల్ సపోర్ట్ అన్న ఆ పిల్లలు నా గ్రామంలో నేర్పించిన పక్కన గ్రామం పిల్లలు వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉండి అక్కడ నేను నేర్పించేటప్పుడు 3 పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఒకటే రోజు చనిపోయినారు నా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత అయిపోయిన 10 రోజులకే చనిపోయినారు మళ్ళీ మరుసటి ఇంకో అబ్బాయి చిన్న ఒకటే కమ్యూనిటీ వాళ్ళే చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళకు ఒక 41 రోజుల తర్వాత ప్రోగ్రాం పెట్టారు ఆ పిల్లల మీద పాట పాడాలి అందరికీ చెప్పాను సరే అన్నారు ఎవరు లేదు ప్రోగ్రాం కట్టి పోతున్నా టైం 1/2 అవర్ ఉంది నేను మా డబ్ మాస్టర్ బైక్లో పోతున్నా అన్న పాట రాయలేదు కదన్న వాళ్ళ గురించి ఏం పాడదాం ఏం పాడతావు అబ్బా అన్న ఇది చెప్పన్నా నువ్వు పాట ఒక పాట బంగారు బొమ్మ ముత్యాల కొమ్మ రావే ఇటు రావే అందాల బామ ఆ పాట జానపదంలో అమ్మాయి గురించి పాడతాం ఆ పాటను ఆ పిల్లల గురించి బంగారు లోకేశు ముత్యాల చంద్ర రావా ఆనందు చిన్నారి శివకృష్ణ అన్న ఎంటైర్ టీం చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది కళ్ళల్లో నీళ్ళు ఆ పాట పాడంటే నాకు తెలియకోకుండా నా ఒంటి మీద డబ్బులు ఎంత ఉన్నాయి అంత గరిపించేశారు ఆ పిల్లలకు నేను రాయలే వస్తానన్న పాట అట్లే 3 చరణాలు పాడుతూనే ఉన్నా అది ఎమోషనల్ అయిపోతా ఉన్నా నేను ఇంతలా ఉన్నా ఇంత ఉన్నా కదా బయట చూస్తే నేను ఏం పని చేయను ఈ చక్కలు పట్టుకొని ఆ ఫీల్డ్లోకి దిగానంటే దుమ్ము లేచిపోలా నిజమన్నా అది పట్టుకుంటే వచ్చేస్తుంది ఊపు అది పిల్లలు నా చివరికి ఇంకా ముగించే ముందు మంచి నీ మనసుకు బాగా నచ్చిన పాటలు జనాలకి మంచిగా మెప్పించే మంచి పాటలు ఒక 2-3 వినేసి దీన్ని ముగిద్దామని అందులో పేకమేడల పాట కూడా తప్పకుండా ఉండాలని మనసులో కోరుకుంటున్నాను ఆనందం వత్తకి స్వాహ మనశ్శాంతి మామకి స్వాహ మొగుడికి నువ్వు మొత్తంగా స్వాహ ఆడదాని జన్మంతా స్వాహ అమ్మమ్మ
అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఆడదాని జన్మంతా స్వాహా ఆనందం వస్తకి స్వాహ మనశాంతి మామకి స్వాహ ఆనందం వస్తకి స్వాహ మనశాంతి మామకి స్వాహ మొగుడికి నువ్వు మొత్తంగా స్వాహ ఓయమ్మ ఆడదాని జన్మంతా స్వాహ అమ్మ 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 ఆడదాని జన్మంతా స్వాహ చదువంటే చాలే అంటారు ఉద్యోగం అంటారు చదువంటే చాలే అంటారు ఉద్యోగం అంటారు సొంతంగా బతికే వీళ్ళే సొంతంలాగే వేసుకుంటారు పెళ్ళంటే లక్షలు వస్తారే ఊరంతా అలివిగాని అప్పులు చేస్తారే అమ్మ 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 అరువు తీరగ ఉరిపో చేస్తారే నలుగురిలో విలువే మొద్ది పదుగురిలో పరువే మొద్ది నలుగురిలో విలువే మొద్ది పదుగురిలో పరువే మొద్ది సంసారం గీదిన పడితే లోకం ఏ తీరున చూస్తాయి సర్దుకుంటే తప్పంటారే ఊరంతా అలివిగాని అప్పులు చేస్తారే అమ్మ 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 అరువు తీరక ఉడిపో చేస్తారే ఈ పాటల్లో నాకు నచ్చినది ఏంటంటే చదువు అంటే చాలే అంటారు అది కరెక్టే కదన్నా ఇప్పుడు నేనే ఉండా నా చెల్లెలు కానీ సేమ్ పరిస్థితి అది చదువు ఇంటర్మీడియట్ అని బంద్ చేసాం పెళ్ళిళ్ళు చేసాం ఆడపిల్ల అంటే ఎందుకు లేని ఒక చిన్న చూపుతో ఉన్నాం కానీ ఇప్పుడు ఈ పాట పాడి ఇది చేసిన తర్వాత నాకు 2 ఆడపిల్లలన్నా కానీ ఏదో విధమైన ఒక ఫీలింగ్ అయితే ఉంది లాస్ట్లో రికార్డింగ్కి వచ్చాడు లిరిక్ రైటర్ వచ్చి మాస్టర్ గారు ఇది అనాలేనే అన్నాడు యుగాలుగా జరిగే ఈ వింత నాటకానా నీ రాత రాసే హక్కు మగాడిదే అయితే నిన్ను ఆదరించే దిక్కే లేదమ్మా ఓ జన్మా నిన్ను ఆదరించే దిక్కే లేదమ్మా కరెక్టే కదన్నా దిక్కుందన్నా లేదు కదా ఆడవాళ్ళకు ఇప్పుడు సమాజంలో జరిగేది చూస్తాను సొసైటీలో ఏం జరుగుతుందేమో ఫస్ట్ అంతా ఒక 20 టేకులు తీసుకున్నా 20 సార్లు పాడలేకపోయినా ఎలా అనేలా తెలియదు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎందుకు మాస్టర్ మీరు భయపడుతున్నారా మా చెప్తానే ఒక్కటే టేక్ ఆ సినిమాలో కానీ ఉందన్న సినిమాలో కానీ నేనే చేశాను మీరు నీలగిరి గారు వీళ్ళందరూ ఉంటారు కదా చేశాను చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి వెళ్ళా నేను ఈ సాంగ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి బీటెక్ చేసిన విద్యార్థులు ఎక్కువ మంది యూత్ ఉన్నారు ఈ సాంగ్ వచ్చినప్పుడు సైలెంట్ అయినారన్న చాలా అంటే చాలా నేను అప్పుడు అనుకున్నా నేను పాట పాడినందుకు చాలా హ్యాపీ ఆ సాంగ్ నేను విన్న తర్వాత బాగుంది చివరగా పరిస్థితులు బట్టి మనం మారిపోతూ ఉండాలి అని అంటూ ఉంటారు కదా ఒక కళాకారుడిగా మనం కూడా కొంచెం మారి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందో సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం కూడా చేయాలి అని మీరు ఎప్పుడు ఆలోచించారన్న అంటే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో వెళ్ళి మా టాలెంట్ బయటకు చూపించి వాళ్ళకి వాళ్ళే అవకాశాలు తెచ్చుకుంటున్నారు కదా అలా కళాకారులు ఎందుకు మనం కూడా ఆలోచిస్తే మంచిది కదా అని ఊర్లోనే ఉండిపోకుండా ఎక్కడి వరకు రావచ్చు కదా అని ఊర్లోంచి వచ్చేంత ధైర్యము లేదు స్తోమత లేదు ఎక్కడున్నా అక్కడే ఉండాలి ధైర్యం చేసి నేను వచ్చానన్న బయటికి నాతో పాటు రావాలి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదన్న నేను చేయాలంటే లేదు కదా నాకు ఈ అవకాశం వచ్చిందంటే నేను ఒక సినిమా అవకాశం వచ్చిందంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అబ్బాయి నా శిష్యుడు కిషోర్ అని ఆ అబ్బాయి అప్లోడ్ చేశారు ఆ వీడియోని చూసి నాకు ఈ అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరికి అట్లా ఉండదు కదన్న ఇక్కడ అంత దూరం నుంచి వదిలిపెట్టి సిటీకి రావాలంటే సిటీలో కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే తినడానికి తిండిగా ఉండదన్న చాలా కష్టం
చేయాలనే మాకు కోరిక ఉంది. మా దగ్గర టాలెంట్ ఉందన్న. ప్రతి ఒక్క చెక్క భజన కళాకారుని దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ నిరూపించుకోవాలంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఒక్క చివరి ప్రశ్న, కళాకారుడిగా నీకేమైనా ఇంకా సంతృప్తి, ఇది చేస్తే నా జీవితంలో సంతృప్తి వస్తుంది, లేకపోతే ఇది నా కోరిక, ఇలా ఏమైనా ఉన్నాయన్న, ఇది జరిగితే బాగుంటుంది ఇప్పటికైనా అన్నట్టు? కోరికలు అనంతం కదన్న. అవును, కానీ కళాకారుడిగా కోరికలు ఒకటి ఉంటుంది అనంతం, కోరికలు అనంతం. కళాకారునిగా ఈ చెక్క భజన ద్వారాగా నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను, పాట పాడాను, స్క్రీన్ మీద నేను కనపడినాను. అంతకంటే ఆనందం ఏంది లేదన్న. చాలా ఇంకా కొద్దిగా అవకాశాలు వచ్చి ఫ్యామిలీని అందరినీ చూసుకోవాలా, ఇంకా బాగా చూసుకోవాలా అనేది నా కోరిక. ఒక కళాకారుడిగా నీకున్న ఏదైనా కోరిక, ఎప్పటికన్నా ఇది జరిగితే బాగుంటుంది అన్నట్టు? మేము కానీ ఏదో సినిమాలో అట్లా కొద్దిగా కనపడాలని మాకు ఏదో కోరిక ఉంది సార్. డప్పు అనేది అంకితంగా ఏదో ముందుకు తీసుకెళ్ళాలి, మాకు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. దానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అన్న? సినిమాల్లోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఏమన్నా అన్న ద్వారా పోతానేమో అనుకుంటున్నాను. అండ్ చివరిగా మీ మాటల్లో అన్న, జనాలకి, చూసే ప్రేక్షకులకి, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చాలా సినిమాలు కానీ ఇవన్నీ చూస్తుంటారు, కానీ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్. చాలా రోజుల తర్వాత వాళ్ళ చిన్నతనాలు అన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కూడా మా ఊర్లో చూసాం కదా ఇదంతా అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రేక్షకులందరికీ మీ మాటలో చివరికి ఏదైనా చెప్పాలని? ఈ చెక్క భజన కళాకారులను, ఈ జానపద కళాకారులకు ఆదరించే వారు లేక ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారన్న. ప్రజలు ఆదరిస్తే వాళ్ళు కానీ గుర్తింపు పొంది మంచి మంచి అవకాశాలు పొందుతారని నా కోరిక. ప్రజలు కానీ వాళ్ళను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక వీడియో పెడితే ఒక బ్యాడ్ కామెంట్ చాలా పెడతారన్న. చాలా అంటే చాలా బాధ అవుతుంది. మేము నలుగురికి చూపించాలా, మాదేదో మా టాలెంట్, మేము ఇస్తానం పొడుస్తానం అనేది కాదు, కానీ ఇది అనేది కళ ఉంది. ఈ కళ అనేది ఉందన్న. ఎంతో ప్రసిద్ధిగాంచిన చెక్క తోలుబొమ్మలాటగా అనంతపురం జిల్లా ఫేమస్ నిమ్మలకుంట పద్మశ్రీ వచ్చిందన్న. మాకు అలా అవార్డులు ఏమొద్దు, ఆదరిస్తే చాలు, ప్రజలు ఆదరించాలా. తప్పకుండా మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే మాకు కూడా తెలియని ఎంత ఉందా, ఎందుకంటే ఏవేవో వెస్ట్రన్ కల్చర్ అంతా మనం ముందుకు తీసుకొస్తాం, ఫారెన్ లో ఉండదు అంతా, మన దగ్గర ఉన్నది మనం మర్చిపోతూ ఉంటాం. ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా, హాయిగా ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్తో మేము ఊప్ సాంగ్స్ పాడతామన్నా. మేమేం ఊప్ సాంగ్ పాడాలంటే ఒక ఇదిగా ఉంటుంది. ఒకసారి ఓ పాట పాడదామన్నా. తప్పకుండా. రేనాటి చిన్నదానా, రేనాటి చిన్నదానా, ఓనా రేగు బండు దాయదానా, నీ రేగు బండు దాయ మీద ఒంటి మనసు తడిముతులకున్నా, దుగాడా 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 నేడలో ఉన్నగాడ నీకు నాకు తెలగాదురా, నీ ఒకల వారి మాటలకు ఒళ్ళు మండుతున్నది పొరసవనగాడా, నీ ఒకల వారి మాటలకు ఒళ్ళు మండుతున్నది పొరసవనగాడా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ పాడతామన్నా. ఎందుకు పాడమన్నా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ పాడతాం, ఏదైనా పాడతాం. కన్నీరు ఏరై పారేనే నా కళ్ళు, నీ కోసం దిక్కులు చూసెనే, ప్రేమంటే తెలియని గుండెకు ప్రేమను తెలిపావు, నన్ను ఒంటరి చేశావు. కన్నీరు ఏరై పారేనే నా కళ్ళు, నీ కోసం దిక్కులు చూసెనే, నా కళ్ళు నీ కోసం దిక్కులు చూసెనే. నువ్వు పోయే నా వల్ల నా చెట్టైనే పుడతా, నీకు నీడ కాచి పెడతా, ఎప్పుడు తోడుగానే ఉంటా, మరు జన్మైనా అంటూ ఉంటే నీ కోసమే పుడతా. కన్నీరు ఏరై పారేనే నా కళ్ళు, నీ కోసం దిక్కులు చూసెనే. సపోర్ట్ లేదన్నా, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక అలాగే అక్కడే ఉన్నాం. ఏ సాంగ్స్ అయినా పాడతాం. తప్పకుండా సపోర్ట్ తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే నీలాంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు. మీకు దొరికిన గురువు వెంకటరమణ గారు ఎంత చక్కని విద్యార్థిని మాకు అందజేశారో, మీరు అలాంటి విద్యార్థులను చాలా మందిని అందజేశారు.
ఈ కళ అలా బతుకుతూ ఇంకా 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అవును. అండ్ నిజంగా ఇది నాకు చాలా మనసుకి చాలా దగ్గరైన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్